గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం హిందీ గ్రామర్లోని ప్రతి అనే అంశాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రత్యయ్. విద్యార్థులు ఈ పదాలను ఒకసారి పరిశీలించండి. సుందరత, గుణవాన్, రోగి, భారతి. ఈ శబ్దాలు మనము రెండుగా విభజించినట్లయితే ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. సుందర్ తా, గుణ్ వాన్, రోగ్ ఈ, భారత్ ఈ. ఈ విధంగా ఒక శబ్దాన్ని రెండుగా ఉంచినప్పుడు మీకు చివరిలో ఉన్నటువంటి అంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే వాటికి సరి అయిన అర్థం ఉండదు. శబ్దంలో చేరినప్పుడు మాత్రమే వాటికి अर्थम अनेदी। इस प्रकार जो शब्दांश किसी शब्द के अंत में जुड़कर उसका अर्थ बदल देते हैं उन्हें प्रत्यय कहलाते हैं। ये शब्दालैते ఒక శబ్దం యొక్క అంటే మూల శబ్దం యొక్క చివరి చేరి ఆ శబ్దం యొక్క అర్థంలో మార్పు తెస్తే ఆ శబ్దాంశాలు మనము ప్రత్యయ అంటాం. ప్రత్యయం అనేది రెండుగా ఉంచినప్పుడు ప్రతి प्लस आई, प्रति అంటే साथ में पर बाद में, आई అంటే చలనే वाला అంటే శబ్దంతో పాటు ఉండి శబ్దం యొక్క చివరి చేరి ఏదైతే వస్తుందో దాన్ని మనము ప్రత్యయ అంటాము. प्रत्यय के भेद. प्रत्यय मुख्యంగా दो प्रकार के होते हैं. प्रत्यय दो प्रकार के होते हैं. प्रत्यय मुख्యంగా మనకు రెండు రకాలు. पहला कृत प्रत्यय. कृत अंतर दीनी कृत प्रत्यय क्रिया शब्द के अंत में जुड़ने वाले हैं. ఇవి శబ్దం యొక్క చివరి చేతి అని చెప్పుకున్నాం కదా. అయితే క్రియాపదాల చివరి చేరే వాటిని మనము కృదంత లేదా కృత ప్రత్యయ అంటాం. చేసి లాడ్నా ఇది క్రియాపదం, క్రియాశబ్దం. దీనికి ఆయి అనేటువంటి ప్రత్యయ కలిసినప్పుడు లడాయి అనేది వస్తుంది. इसी प्रकार दूसरा है तद्धित प्रत्यय. तद्धित प्रत्यय संज्ञा सर्वनाम विशेषण शब्द के अंत में जुड़ने वाले. ఈ తద్ధిత ప్రత్యయ క్రియాపదాలు కాకుండా మిగిలినటువంటి సంజ్ఞ సర్వనామ విశేషణ అవ్యయాలకు కూడా కొన్నిసార్లు చేరుతుంటుంది. ఇలాంటి వాటిని మనం తద్ధిత ప్రత్యయ అంటాము. ఉదాహరణకు మనిషి. మనిషి అనేది సంజ్ఞా శబ్దం. దీనికి తా అనేటువంటి ప్రత్యయ కలవడం వల్ల మనుష్యత, మానవత్వము ఇక్కడ అర్థం మారే విధంగా ఈ తా అనేది చేరడం వల్ల ఇది తద్ధిత ప్రత్యయ. అంటే ప్రత్యయ అనేది శబ్దం యొక్క చివరి చేరుతుంది, శబ్దం యొక్క అర్థంలో మార్పు తెస్తుంది తెలుసుకున్నాం కదా. मुख्य प्रत्यय या पूजा मूल शब्द ఇది ప్లస్ యా పూజ్య. ఈ విధంగా ఈ పూజ అనేటువంటి మూల శబ్దం యా అనేటువంటి ప్రత్యయ కలవడం వల్ల పూజ్యగా మారింది. ఈ విధంగా మొదటి శబ్దాన్ని మూల శబ్దంగా, రెండవ శబ్దాంశ ప్రత్యయంగా గమనించండి ఒకసారి. మాన్ అనే ప్రత్యయ విద్య ప్లస్ మాన్ विद्यामान. व्या कर्ता प्लस व्या कर्तव्य. आ मारना प्लस आ मार. ఇక్కడ క్రియాపదాలకు ఎప్పుడే కానీ చివరిలో నా అన్నటువంటి ప్రత్యయం ఉంటుంది. మీరు డిక్షనరీలో చూసినప్పుడు కూడా నా అన్నటువంటి చివరి అక్షరం ఇవన్నీ మామూలుగా క్రియాపదాలుగానే ఉంటాయి. వాటిని పరిశీలించండి ఒకసారి. आ फेरना, आ फेरा. अंत लड़ना प्लस अंत लड़ंत. आन उठना प्लस आन उठान. आवा चढ़ना प्लस आवा चढ़ावा. सार मिलन प्लस सार मिलनसार. ई बोल प्लस ई बोली. हट घबराना प्लस हट घबराहट. अक्खड़ घूमना प्लस अक्खड़ घुमक्खड़. था बचना प्लस था बचत.
औनी बोझ प्लस औनी बुझौनी। आवट लिखना प्लस आवट लिखावट। मुख्य तद्धित प्रत्यय ఇంతకుముందు మనము కృత్ ప్రత్యయాలు చెప్పుకున్నాం. తద్ధిత ప్రత్యయ త ప్లస్ నవీన్ ప్లస్ త నవీనత. త్వ మమత ప్లస్ త్వ మమత్వ. య చపలత ప్లస్ య చాపల్యం. తం ऊंचा प्लस तम उच्चतम. इक दिन प्लस इक दैनिक. वान गुण प्लस वान गुणवान. मति प्लस मति सु प्लस मति सुमति. वति रूप प्लस वति रूपवती. मान बुद्धि प्लस मान बुद्धिमान. इत पुष्प प्लस इत पुष्पित. आई सा प्लस आई सफाई. पन लड़का प्लस पन लड़कपन. आर सोना प्लस आर सोनार. आ प्यास प्लस आ प्यासा. पा बूढ़ा प्लस पा बुढ़ापा. निष्ठ कर्म प्लस निष्ठ कर्मनिष्ठ. आस मीठा प्लस आस मिठास. ई प्रेम प्लस ई प्रेमी. आओ पंडित प्लस आओ पंडिताओ. విదేశీ ప్రత్యయం అంటే విదేశీ శబ్దాలు అంటే ఫార్సీ వేరే ఇతర దేశాల నుంచి అంటే ఇతర దేశ పదాలు ఇతర భాషా పదాలు అంటే మన భారతదేశంలో ఉన్న కొన్ని భాషలు కూడా హిందీ భాషలో ఆ పదాలు వచ్చినప్పుడు విదేశీ పదాలుగా మనం పరిగణించాలి. అలాంటి శబ్దాలకు వచ్చేటువంటి ప్రత్యయాలు విదేశీ ప్రత్యయాలు. అన్ గాలిబ్ ప్లస్ అన్ గాలిబన్. ఖానా दवा प्लस खाना दवा खाना. आनी रूह प्लस आनी रूहानी. घर बाजी प्लस घर बाजीगर. गह ईद प्लस गाह ईदगाह. मंद अकल प्लस मंद अकलमंद. दार ईमान प्लस दार ईमानदार. वर ताकत प्लस वर ताकतवर. आनी मर्द प्लस आनी मर्दानी. दान खान प्लस दान खानदान. खार सलाह प्लस कार सलाहकार. गार रोज प्लस गार रोजगार. गी जिंदा प्लस गी जिंदगी. बाज धोखा प्लस बाज धोखाबाज. बान दर प्लस बान दरबान. वाला दूध प्लस वाला दूध वाला. అంగ్రేజీ ప్రత్యయం అంటే ఇంగ్లీష్ వర్డ్స్కు ప్రత్యేకంగా రెండు ప్రత్యయాలు ఉంటాయి చూద్దాం. ఈజ్ము సోషల్ ప్లస్ ఈజ్ము సోషలిజం. ఈస్ట్ సోషల్ ప్లస్ ఈస్ట్ సోషలిస్ట్. ఈ రెండే మనకు అంగ్రేజీ ప్రత్యయాలు. విశేష సూచన అంటే కొన్ని పదాలు కొన్ని ప్రత్యయాలు కలవడం వల్ల మూడు పదిలో రూట్ వాటిలో తేడా వస్తుంది. అలాంటి మనం ముఖ్యంగా ఈ ప్రత్యయాలు చూద్దాం. ఈ ప్రత్యయ जोड़ने पर मूल शब्द में परिवर्तन आता है. ఈ ప్రత్యయ కలవడం వల్ల ఇంతకుముందు చూసాం దిన్ అనే శబ్దానికి కలవడం దైనిక్ అని వచ్చింది. మరి దీనికి ఎందుకు రాలేదు అనేది మీకు
డౌట్ వచ్చి ఉండొచ్చు. అలాంటికి దాని మన క్లారిఫికేషన్ ఇక్కడ చూడండి. ఉదాహరణ ఇక్, ఈ ప్రత్యేకి ఆగలిచినప్పుడు అంటే ఆతో వచ్చేటువంటి ఆ ఆరంభిక శబ్దం అంటే ప్రకృతి అంటే ఆనందం కదా, ఆ ప్రకృతికి ఇక్కు గెలిచినప్పుడు ప్రాకృతికి అంటే దీర్ఘం అనేది వస్తుంది, ఆగా మారుతుంది. ఆ ఉన్న కూడా మాస్ అనే శబ్దం ఉంటుంది. ఆ మాస్ అనే శబ్దానికి కూడా గెలిచినప్పుడు మాసిక్ అంటే దీర్ఘం అనేది అట్నే ఉంటుంది. ఈ ఆరంభసే అంటే ఈతో ఆరంభం అంటే గుడితో ఆరంభమైనటువంటి శబ్దాలను మనం ఈ ప్రత్యేక గెలిచినప్పుడు అవి ఐగా మారుతుంది, దైనికగా మారుతుంది. అదే ఊగాని అంటే కొమ్ము లేదా కొమ్ము దీర్ఘం అంటే ఊకి మాత్ర ఆరంభమైన శబ్దాలు ఔగా మారుతుంటుంది. ఉపచార్, ఔపచారిక్ అంటే ఊ అనేది ఔగా మారుతుంది, ఈ అనేది ఐగా మారుతుంటుంది, ఆ అనేది దీర్ఘంగా మనకు మారుతుంటుంది. ఈ విషయాన్ని మనము గమనంలో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనకు క్వశ్చన్లో 3 శబ్దాలు అడిగినప్పుడు అవి ప్రత్యేక చేసినప్పుడు ఆ శబ్దం మార్పు అనేది వస్తుంది. శబ్దం సే ప్రత్యయాల కర్ణకి పద్ధతి. గత వీడియోలో మనం ఉపసర్గను ఏ విధంగా విడదీయాలి అని ఎలా రాయాలని మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ప్రత్యయ ఏ విధంగా వేరు చేయాలో తెలుసుకుందాం. అంటే ప్రత్యయ అంటేనే మనకు శబ్దం యొక్క చివరి శబ్దం యొక్క అర్థంలో మార్పు తెచ్చేది ప్రత్యయ కదా. ఈ అపరాధ అనే శబ్దం తీసుకుందాం ఒకసారి. అపరాధ అంటే చివరి నుంచి తీయాలి కాబట్టి ముందు శబ్దము చివరిలో ప్రత్యయం ఉంటుంది. అపరాధ్ ప్లస్ ఈ అంటే ఈ అపరాధాన్ని పదాన్ని మనం ఇప్పుడు చూసామా? చూసాం కదా. అపరాధ అనేది మూల శబ్దం కాబట్టి ఈ అనేది ప్రత్యయం. ఓకే. జగడాల్ ప్లస్ ఊ, జగడాల్ అనే పదాన్ని మనం ఎప్పుడైనా చూసామా? ఇది మూల శబ్ద కాదు. జగడా ఇంతవరకు తీసుకుందాం. అప్పుడు మనకు వచ్చి ప్లస్ ఆలు, జగడ అనే పదం ఉన్నది కదా మనకు, కాబట్టి ఆలు అనేది ప్రత్యయం. మాసి ప్లస్ ఇక్ మాసి ప్లస్ ఈ మాసి అనే పదం ఎప్పుడు చూడలేదు కదా, ఇది మూడు శబ్దం కాదు కాబట్టి ప్రత్యేక అనేది ఇక్కడ. మాస్ ప్లస్ ఇక్, మాస్ అంటే మాసము నెల, మాస్ అనే శబ్దాన్ని మనం చూసాం కదా. ఇది మూడు శబ్దం, ఇక్ అనేది ప్రత్యయం. ససురా ప్లస్ లా, ససురా అనే వర్డ్ మనకు మూడు శబ్దం లేదు కదా, లా అనేది ప్రత్యేక అనేది. ససు ప్లస్ ఆల్, ససుర్ అంటే మామగారు, ససురు అంటే ఇది మూడు వర్డ్ ఉంది, ఆలను ప్రత్యేకాలు ఇస్తుంది కాబట్టి ఆలను ప్రత్యేకం. దిన్బా ప్లస్ రా అంటే దిన్బా అనేది ప్రత్యేక, మనకు మూడు వర్డ్ లేదు కదా, రా అనేది ప్రత్యేక కాదు. దిన్ ప్లస్ బర్, ఇక్కడ దిన్ అనేది మూడు శబ్దం కదా, బర్ అనేది ప్రత్యేక. ప్రకాశి ప్లస్ తా, ఇక్కడ ప్రకాశ్ అనే వర్డ్ మనకు ఎప్పుడు కూడా చూడలేదు కదా మనం, కాబట్టి మూడు వర్డ్ కాదు. ప్రకాష్ ప్లస్ ఇత్, ప్రకాశ్ అనే వర్డ్ ఉన్నది కదా, ఇది మూడు వర్డ్ కాబట్టి ఇత్ అనేది ప్రత్యయం. ఈ విధంగా ఏ శబ్దం ఇచ్చినప్పుడు అందులో చివరి నుండి తీసినప్పుడు మూడు శబ్దం మనకు అయినప్పుడు అది ప్రత్యయంగా ఉంటుంది. अभ्यास చూద్దాం. निम्न शब्दों में से मूल शब्द और प्रत्यय अलग करके लिखिए. रूट वर्ड में प्रत्यय में वेदेश रहता. बड़कीला, बड़क ईला, बड़क अनेది मूल शब्द, ఈల అనే ప్రత్యయం. लालिमा, लाल इमा. नामक, नाम अख. नाटककार, नाटककार. सजावट, सजना वट. खिलाड़ी, खेल आड़ी. बुराई, बुरा आई. घबराहट, घबराहट. तोपखाना, तोप खाना. खुशबूदार, खुशबूदार. ఈ వర్డ్లో మనకు ఖుష్బు అనే ఉపసర్గ ఉన్నది,
సారీ, ఇలాంటివి కొన్ని వర్డ్స్ ఉంటాయి, అందులో ఉపసర్గ ప్రతి రెండు కూడా ఉంటుంటాయి. హరియాలి, హర ఆలి. తైరాక్, తైర్నా ఆక్. వరిష్ఠ్, వర్ ఇష్ట్. నిమ్నతం, నీచ తम. గందగి, గంద गी. ధన్యవాదాలు బచ్చో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.